హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియో క్లాస్ 11 ఎన్సీఆర్టీ మ్యాథమెటిక్స్ పెరిమిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ చాప్టర్ నుండి 4th వీడియో. ఈ వీడియోలో మనము ఎక్సర్సైజ్ 6B టోటల్గా కంప్లీట్ చేసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి. మీతో పాటు చదువుకునే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా మర్చిపోకుండా షేర్ చేయండి. కంపల్సరీ ప్రీవియస్ వీడియోస్ చూడండి, కాన్సెప్చువల్ వీడియోస్. 3rd వీడియోలో నేను పెరిమిటేషన్స్ గురించి చాలా డెప్త్గా చెప్పాను. అంటే ఎన్పిఆర్ ఈ ఫార్ములా యూజ్ చేస్తాం కదండి. ఎన్పిఆర్ అంటే ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్. ఈ ఫార్ములా ఎలా వచ్చింది? ఎన్పిఆర్ అంటే థియరిటికల్గా మీనింగ్ ఏంటి? మ్యాథమెటికల్గా అంటే ఈ ఫార్ములా ఉపయోగిస్తాము, బట్ థియరిటికల్గా మీనింగ్ ఏంటి? ఇందులో ఎన్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, ఆర్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, అసలు ఈ ఫ్యాక్టోరియల్ నోటేషన్ మనకి ఎలా వచ్చింది అనేది 3rd వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. పెరిమిటేషన్స్ గురించి మొత్తం చాలా డెప్త్గా అందులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. పెరిమిటేషన్స్ మీకు అర్థమైతే అప్పుడు కాంబినేషన్స్ చాలా ఈజీగా అర్థమవుతాయి. సో దట్స్ వై ఆ వీడియో కంపల్సరీ చూడండి. 1 అవర్ ఉంటుంది ఆ వీడియో చూసి చక్కగా నోట్స్, అందులో నేను చెప్పిన ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా మీకు అర్థం చేసుకుంటే కాంబినేషన్స్ చాలా ఈజీ అయిపోతుంది చాప్టర్ కాన్సెప్ట్ అనేది. ఓకే, సో ఇందులో మనకి ఫ్యాక్టోరియల్ నోటేషన్ ఒకసారి రివైజ్ చేసుకుంటే ఎన్ ఫ్యాక్టోరియల్ అంటే మీనింగ్ ప్రొడక్ట్ ఆఫ్ ఫస్ట్ ఎన్ న్యాచురల్ నెంబర్స్ అని. ఓకే, అంటే శాంపుల్కి 4 ఫ్యాక్టోరియల్ తీసుకున్నాం అనుకోండి, ప్రొడక్ట్ ఆఫ్ 4 న్యాచురల్ నెంబర్స్ అంటే 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 అన్నమాట. ఈ విధంగా. సో దీన్ని బేస్ చేసుకునే మనకి ఈ ఫార్ములా, అలాగే ఫ్యాక్టోరియల్ నోటేషన్ బేస్ చేసుకునే ఈ ఎక్సర్సైజ్ ఉన్నది. ఇందులో ఫస్ట్ కామన్ ఒకటే ఉంది. ఫస్ట్ కామన్లో ఫస్ట్ క్వశ్చన్లో ఎవాల్యూట్ అని చెప్పి 8 ఫ్యాక్టోరియల్ ఇచ్చారు ఫస్ట్ క్వశ్చన్. సో సింపుల్, ఇంకా బేసిక్ ఇది 8 ఫ్యాక్టోరియల్ అంటే 8 నుండి 1 వరకు న్యాచురల్ నెంబర్స్ అన్నింటినీ మల్టిప్లై చేసేస్తే మీకు 40,320 వస్తుంది. అదే ఆన్సర్. అలాగే సెకండ్ క్వశ్చన్ 4 ఫ్యాక్టోరియల్ మైనస్ 3 ఫ్యాక్టోరియల్ ఎంత అని చెప్పి అడిగారు. 4 ఫ్యాక్టోరియల్ అంటే ఇదిగో ఈ వాల్యూ, అంటే 4 నుండి 1 వరకు న్యాచురల్ నెంబర్స్తో మల్టిప్లై చేసుకుంటే వెళ్ళిపోవడమే. అలాగే 3 ఫ్యాక్టోరియల్ అంటే ఈ వాల్యూ. సో మీరు సింప్లిఫై చేసుకుంటే 18. ఇది మనకి బేసిక్ సింప్లిఫికేషన్సే కదా. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఈజ్ 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ 4 ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు 7 ఫ్యాక్టోరియల్ అని చెప్పి అడిగారు. ఈజ్ అంటే ఎస్ ఆర్ నో అని అర్థం. అంటే 3 ఫ్యాక్టోరియల్ని 7 ఫ్యాక్టోరియల్ని 3 ఫ్యాక్టోరియల్ని 4 ఫ్యాక్టోరియల్ని యాడ్ చేస్తే అది 7 ఫ్యాక్టోరియల్కి ఈక్వల్ అవుతుందా? మనం నార్మల్గా 3 + 4 చేస్తే 7. అలాగే ఫ్యాక్టోరియల్స్ పెట్టినప్పుడు కూడా మనకి 7కి ఈక్వల్ అవుతుందా అనేది ఇక్కడ అడుగుతున్నారు. సో దట్స్ వై ఎల్హెచ్ఎస్ వాల్యూ ఫస్ట్ మనం చూద్దాం. చెక్ చేయాలి అన్నప్పుడు మన ఎల్హెచ్ఎస్ వాల్యూ అలాగే ఆర్హెచ్ఎస్ వాల్యూ సెపరేట్గా ఫైండ్ అవుట్ చేసి రెండు ఈక్వల్గా వస్తే ట్రూ, లేదంటే ఫాల్స్ అని చెప్పాలన్నమాట. అంటే ఎస్ఆర్ నో అన్నట్టు. సో ఎల్హెచ్ఎస్ తీసుకుంటే 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ 4 ఫ్యాక్టోరియల్. 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 ఇంటూ 2, 4 ఫ్యాక్టోరియల్ అంటే ఈ వాల్యూ. సో టోటల్గా సింప్లిఫై చేసుకుంటే 30 వచ్చింది. అండ్ ఆర్హెచ్ఎస్ 7 ఫ్యాక్టోరియల్. సో దీన్ని కూడా మీరు సింప్లిఫై చేసుకుంటే 5040 వచ్చింది. సో 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ 4 ఫ్యాక్టోరియల్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 7 ఫ్యాక్టోరియల్. ఓకే, అంతే. అదే మనకి కంక్లూజన్ అన్నమాట. ఇక థర్డ్ క్వశ్చన్ కంప్యూట్ అంటే వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, దీని వాల్యూ. సో నేను కింద రాశాను 8 ఫ్యాక్టోరియల్ బై 6 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. పెరిమిటేషన్స్ కాన్సెప్ట్ అంటే ప్రీవియస్ వీడియో చూడమని చెప్పాను కదా, అందుకనే ఈ ఫార్ములా మనం చెప్పుకోవడం జరిగింది. ఈ ఫార్ములా ఎలా వచ్చిందో కూడా మీకు బై హార్ట్ చేయకుండా నేను ఈజీగా చెప్పాను. ఎన్ ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఎన్ మైనస్ 1 ఫ్యాక్టోరియల్. దాని ప్రకారం నేను ఇక్కడ 8 ఫ్యాక్టోరియల్ ఎలా రాసుకోవచ్చు అండి? 8 ఇంటూ 7 ఫ్యాక్టోరియల్ అని రాసుకోవచ్చు బేసిక్గా ఈ ఫార్ములా యూజ్ చేసి. మళ్ళీ నేను ఈ 7 ఫ్యాక్టోరియల్ ఎలా రాసుకోవచ్చు? 8 ఇంటూ 7 ఇంటూ 6 ఫ్యాక్టోరియల్. ఎందుకు ఎలా రాశానంటే డినోమినేటర్లో 6 ఫ్యాక్టోరియల్ని క్యాన్సిలేషన్ చేయడం కోసం. సో టోటల్గా న్యూమరేటర్ని మనం ఈ విధంగా రాసిస్తాము. డినోమినేటర్ని ఇంకేం డిస్టర్బ్ చేయదాగా ఉంచేయండి. సో ఇక్కడ చూడండి క్యాన్సిల్ అయిపోతాయి. అండ్ ఇక్కడ 2 టేబుల్ ఇది 4 టైమ్స్ క్యాన్సిల్. 4 7s are 28 ఈజ్ ద ఆన్సర్ అన్నమాట. అలాగే ఫోర్త్ క్వశ్చన్ మనకి ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. 1/6 ఫ్యాక్టోరియల్ ప్లస్ 1/7 ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు x/8 ఫ్యాక్టోరియల్ అని చెప్పి ఇచ్చారు. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అన్నమాట. ఇక్కడ మనం ప్రీవియస్గా యూజ్ చేసాం ఫార్ములా n ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ n మైనస్ 1 ఫ్యాక్టోరియల్. ఈ 7 ఫ్యాక్టోరియల్ని నేను 7 ఇంటూ 6 ఫ్యాక్టోరియల్గా రాశాను. ఎందుకు అలా రాశానంటే ఇక్కడ 6 ఫ్యాక్టోరియల్ ఉంది. దీన్ని కూడా ఈ 7 ఫ్యాక్టోరియల్ని కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ 6 ఫ్యాక్టోరియల్లో రాసుకుంటే కామన్ తీయడానికి మనకు ఛాన్స్ ఉంటుంది. దట్స్ వై నేను అలా రాశాను. చూడండి
7 ఇంటూ 6 ఫ్యాక్టోరియల్. ఇప్పుడు చూడండి 6 ఫ్యాక్టోరియల్ ఇక్కడ ఉంది, ఇక్కడ కూడా ఉంది. సో కామన్గా 6 ఫ్యాక్టోరియల్ బయటకు వస్తుంది. 6 ఫ్యాక్టోరియల్ వస్తుందా, 1/6 ఫ్యాక్టోరియల్ వస్తుందా? 1/6 ఫ్యాక్టోరియల్, బికాస్ 6 ఫ్యాక్టోరియల్ అనేది డినోమినేటర్గా ఉంది కదా అది. సో 1/6 ఫ్యాక్టోరియల్ కామన్ తీస్తే ఇక్కడ 1 ఉంటుంది, అండ్ ఇది కామన్ తీసుకున్నాం కాబట్టి 7 ఉంటుంది. సో 1/1 ప్లస్ 1/7. మనం ఫ్రాక్షన్స్ని ఎలా సింప్లిఫై చేస్తాం, అలా సింప్లిఫై చేసేస్తే సరిపోద్ది. అంటే చూడండి ఎప్పుడైనా సరే a/b ప్లస్ c/d ఈ ఫామ్లో మనకి సింప్లిఫికేషన్ వస్తే ఇక్కడ మేబీ ABCD ప్లేసుల్లో నెంబర్స్ ఉండొచ్చు, లేదంటే ఏమైనా ఎక్స్ప్రెషన్స్ ఉండొచ్చు, ఏది ఉన్నా కానీ ప్రాసెస్ మాత్రం ఒకటే. ఫస్ట్ ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. A ఇంటూ D AD, ఇక్కడ ప్లస్ ఉంటే ప్లస్, మైనస్ ఉంటే మైనస్ పెట్టండి. ప్లస్ ఉంది కాబట్టి ప్లస్, తర్వాత ఈ రెండింటిని మల్టిప్లై చేయండి BC బై డినోమినేటర్గా రెండింటిని మల్టిప్లై చేస్తే BD. ఓకే, సో ఇదే ప్రాసెస్. 1 ఇంటూ 7 7 ప్లస్ 1 ఇంటూ 1 1, అంటే 7 ప్లస్ 1/1 ఇంటూ 7 7. సో 7 ప్లస్ 1 అంటే 8/7 అన్నమాట. అంటే దీన్ని సింప్లిఫై చేసుకుంటే ఎంత వచ్చిందని మనకి 8/7. అలాగే ఈ 6 ఫ్యాక్టోరియల్ డివైడ్ చేస్తుంది కదా, అటు ట్రాన్స్పోజ్ చేసేస్తే మల్టిప్లై అయిపోద్ది. ఇదిగో ఫర్దర్గా నెక్స్ట్ స్టెప్. అండ్ మనం ఇంకొంచెం సింప్లిఫై చేసుకుంటే LHSలో 8/7 ఉంది, దట్ ఈక్వల్ టు x బై ఈ 8 ఫ్యాక్టోరియల్ని అగైన్ ఈ ఫార్ములా యూజ్ చేసి ఇంకా కొంచెం సింప్లిఫై చేసి రాశాను. ఏ విధంగాను 8 ఇంటూ 7 ఇంటూ 6 ఫ్యాక్టోరియల్గా రాశాను. ఇక్కడతో ఎందుకు రాసి ఆప్ చేశానండి నేను, పక్కన 6 ఫ్యాక్టోరియల్ ఉంది కదా, సో క్యాన్సిలేషన్ చేయడం కోసం ఇలా రాసుకున్నాను అన్నమాట. ఇప్పుడు ఈ రెండు క్యాన్సిల్, అండ్ ఇక్కడ 7 కూడా క్యాన్సిల్. ఇక క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే మీకు టోటల్గా x ఈజ్ ఈక్వల్ టు 64 అన్నమాట. నెక్స్ట్ 5th క్వశ్చన్. ఎవాల్యూట్ అన్నా, కంప్యూట్ అన్నా, ఫైండ్ అన్నా కానీ ఆ వాల్యూ ఎంత అనేది మనం చెప్పాలన్నమాట. ఎవాల్యూట్ అని చెప్పి n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్ విచ్ ఈజ్ నథింగ్ బట్ NPR అనమాట. అంటే ఈ ఎక్సర్సైజ్లో ఏంటంటే థియరిటికల్ ప్రాబ్లమ్స్ ఏమీ ఇవ్వకుండా జస్ట్ ఫ్యాక్టోరియల్ నోటేషన్కి సంబంధించిన ఫార్ములా మాత్రమే ఇచ్చారు, మీకు సింప్లిఫికేషన్స్ అలవాటు చేయడం కోసం మాత్రమే. ఇవి చాలా బేసిక్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ ఎక్సర్సైజ్లో మనకి థియరిటికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి చాలా ఇంపార్టెంట్. ఓకే, సరే. ఇందులో ఫస్ట్ n ఈజ్ ఈక్వల్ టు 6, r ఈజ్ ఈక్వల్ టు 2 అయినప్పుడు దీని వాల్యూ ఎంత అనేది క్వశ్చన్ అన్నమాట. సో n ప్లేస్లో 6, అలాగే r ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేస్తే 6 ఫ్యాక్టోరియల్ బై 6 మైనస్ 2 అంటే 4 ఫ్యాక్టోరియల్. ఇక్కడ చూడండి కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇది 6 ఫ్యాక్టోరియల్ మైనస్ 2 ఫ్యాక్టోరియల్ కాదు, 6 మైనస్ 2 హోల్ ఫ్యాక్టోరియల్. అర్థమవుతుందా? సో దట్స్ వై 6 మైనస్ 2 అంటే 4 ఫ్యాక్టోరియల్. ఇప్పుడు చెప్పండి 6 ఫ్యాక్టోరియల్ మనం ఎలా రాసుకోవచ్చు, 6 ఇంటూ 5 ఫ్యాక్టోరియల్ బేస్డ్ ఆన్ ద ఫార్ములా n ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ n మైనస్ 1 ఫ్యాక్టోరియల్. ఈ ఫార్ములాని బేస్ చేసుకుని మనం ఈ విధంగా రాసుకోవచ్చు. మళ్ళీ ఈ 5 ఫ్యాక్టోరియల్ ఎలా రాసుకోవచ్చు మనము, 6 ఇంటూ 5 ఫ్యాక్టోరియల్ 5 ఇంటూ 4 ఫ్యాక్టోరియల్. ఇక్కడతో మనం ఆప్ చేద్దాం, ఎందుకంటే డినోమినేటర్లో 4 ఫ్యాక్టోరియల్ ఉంది. సో దట్స్ వై ఈ 4 ఫ్యాక్టోరియల్ డినోమినేటర్లో క్యాన్సిల్ అయిపోతే 6 ఇంటూ 5 అంటే మనకి 30 ఈజ్ ద ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ ఇందులోనే సెకండ్ క్వశ్చన్, n ఈజ్ ఈక్వల్ టు 9, r ఈజ్ ఈక్వల్ టు 5 అయినప్పుడు ఈ వాల్యూ ఎంత? సింపుల్ సబ్స్టిట్యూషన్ చేసేసుకుంటే మనకి ఈ వాల్యూ వస్తుందండి. ఇక్కడ చూడండి 9 ఫ్యాక్టోరియల్ నేను ఎలా రాయాలి, 4 ఫ్యాక్టోరియల్ వరకు రాసుకుంటూ వెళ్ళాలి, ఎందుకంటే డినోమినేటర్గా 4 ఫ్యాక్టోరియల్ ఉంది కాబట్టి. సో 9 ఇంటూ 8 ఇంటూ 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ అంతే. సో ఇప్పుడు క్యాన్సిలేషన్ చేసుకుని దీన్ని మీరు మల్టిప్లై చేసుకుంటే ఈ వాల్యూ మొత్తాన్ని కూడా 15,210 వస్తుంది అన్నమాట. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ వీడియో. ఇది చాలా చిన్న ఎక్సర్సైజు, అంటే చెప్పాను కదా జస్ట్ మీకు సింప్లిఫికేషన్స్ని జస్ట్ కొంచెం అలవాటు చేయడానికి అంతే. బట్ ప్రాబ్లమ్స్, థియరిటికల్ ప్రాబ్లమ్స్ మాత్రం కొంచెం లెంతీగా ఉంటాయి, కొంచెం మనం లాజిక్గా ఉంటాయి, ఆలోచించి జాగ్రత్తగా చేయాలి. అండ్ కంపల్సరీ సెకండ్ వీడియో మాత్రం చూడండి, సెకండ్ వీడియో కాదు థర్డ్ వీడియో చూడండి. ఆ థర్డ్ వీడియోలో మీకు మొత్తం కాన్సెప్ట్ అంతా ఉంటుంది. ఓకే.